ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనలు 34:10. దేవుని సింహాసనం నుండి ఎంతటి వాగ్దానమో కదా. దేవుని సింహాసనం నుండి వెలువడే ఒక్క మాట ప్రపంచాన్నంతా మార్చగలదని తెలుసా? అవును, దేవుని వాగ్దానాలను నీ పట్ల నెరవేర్చమని ఆయన అడుగు. నేను ఆత్మీయ బిడ్డగా జన్మించినప్పుడు బైబిల్ గురించి నాకేమాత్రం తెలియదు. నేనెంతో ఆరోగ్యవంతుడనై ఆత్మీయ ఆహారం పట్ల నాకు ఎంతో ఆకలిగా ఉండేది. దేవుని వాక్యం పట్ల నిజమైన ఆకలి ఉన్న ప్రతి క్రైస్తవుడు జయాన్ని పొందుతాడు. యోహాను, యేసు ప్రభువు జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు అని చెప్పాడు. మనం జీవాహారం గురించి ఆకలి కొనడమే కాక ఆయన నీతి కొరకు కూడా ఆకలి కొనాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని మనం వాక్యంలో చదువుతాం. ఆయన వాక్యం పట్ల నీకు ఆకలిగా ఉన్నదా? ఆయన నీతి కొరకు దప్పికుందువా? అయితే మనం ప్రార్థిస్తాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, నేను నీ ప్రశస్త వాక్యం పట్ల ఆకలి కోల్పోతున్నాను. నీ నీతి కొరకు ఆకలి దప్పికలు లేకుండా ఉన్నాను. తప్పిపోయిన ఈ జీవితాన్ని బట్టి క్షమించండి తండ్రి. నీ సన్నిధికి మరలా ఇప్పుడు వచ్చాను. నేనెప్పుడు ఆకలి కొనుక్కున్నట్లు నీ జీవాహారాన్ని నాకు దయచేయు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.